ఇప్పుడు ఎలా ఉందంటే అమెరికాలో పరిస్థితి అంత అడ్డకొలంగా అయిపోయింది. మనం అనుకుంటాం ఇంకా క్రైస్తవులే అక్కడ అనుకుంటాం, కానీ అక్కడ చాలా దారుణంగా మారిపోతున్నారు. కొత్త జనరేషను మళ్ళీ యవనస్తులు డ్రగ్స్ కానీ మాదక ద్రవ్యాలు కానీ ఇలాంటివి తీసుకుంటున్నారు. ఇలాగా వీళ్ళందరినీ మార్చాలి, ఈ జనరేషన్ ఈ యువతను మార్చాలి ఎలాగైనా అనుకొని అతను చేయాలనుకొని చాలామందిని మార్చాడు. అతని వల్ల దేవునిలోకి మార్చారు. ఆయన వల్ల ఎంతోమంది ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ దేవుని కోసమనే మారారు. అతని పేరు చార్లీ కర్క్ అని. ఇలాగా సువార్త చెప్పే చాలామంది సేవకులు చనిపోతున్నారు. మరి మనం కూడా సువార్తని ముందుకు తీసుకెళ్ళాలి. ఆయన చనిపోవడం ఒకటే కాదు, కానీ అతని ఫాలోయింగ్ వల్ల నిన్నేమో లండన్లోని ఒక 10 లక్షల మంది 20 లక్షల మంది ర్యాలీ పెట్టి చార్లీ కర్క్ కోసం ఆయన గురించి ఆయన చంపబడ్డారని అతని గురించి మద్దతుతోని ర్యాలీ చేశారు. 20 లక్షల మంది మొత్తం లండన్ మొత్తం నిండిపోయింది. పోలీసులు ఆపలేకపోతున్నారు, ఆర్మీ ఆపలేకపోతున్నారు. అంటే ఇక్కడ మనం అది ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఆయన చనిపోయారు, కానీ అతను చెప్పిన బోధ కానీ అతను చెప్పిన సువార్త వల్ల ఎంతమంది అయితే మారారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు దేవుని గురించి చెప్తున్నారు. వాళ్ళందరూ మారారు. ఏదైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళందరూ మారి దేవుళ్ళలోకి వచ్చారు. సో ఇలాగన మరి ఇంకా దేవుని సువార్త ముందుకెళ్ళాలని మనం అందరూ ప్రార్థన చేద్దాం. మనం కూడా చెప్తాం. ఆ దుఃఖంలో ఉన్న కుటుంబాన్ని గురించి మీరందరూ ప్రార్థన చేయండి. దేవుడి చిన్న వాక్యం దీవించును గాక. ఆమేన్.